వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగు జాతి గర్వించే జాతీయ స్థాయి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం అన్నారు. చిత్తూరు ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జీవితాంతం అహర్నిశలు కృషి చేసే రాజర్షి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రేపటి తరం భవిష్యత్తును తీర్చిదిద్దిన మహాశిల్పి, నవ్యాంధ్రకు దిక్సూచి అయిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రరాజు, రంగనాథ్, ఫస్ట్ రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు సివి ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, గుర్రప్ప, జిల్లా రజక సంఘం అధ్యక్షులు మోహన్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చంద్రమ్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శులు కుసుమ, కుమారి, జిల్లా మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుమిత్ర, మహిళా కార్యదర్శి దీప, బీసీ విద్యార్థి విభాగం నాయకులు కుమార్, యువరాజ్, ధరణి కుమార్, కిషోర్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే సీఎం గారికి, హ్యాపీ బర్త్డే సీఎం గారికి, హ్యాపీ బర్త్డే అట్లా పెట్టిన రెండు పక్కల ఏముంది దగ్గర పో. నవ్యాంధ్ర నిర్మాత, జన్మభూమి సృష్టికర్త, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నా ఆరాధ్య దైవం, బీసీల పక్షపాతి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మా బీసీ నాయకులందరి ఆధ్వర్యంలో, మహిళలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని కేక్ కటింగ్ చేసి జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నందమూరి తారక రామారావు తర్వాత ఆనాడు రామారావు గారు ఏ రకంగా అయితే స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన తలంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి చెందాలని అందరికీ కూడా తెలుసు. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతిగా బీసీ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం అనేక వినూత్నమైనటువంటి పథకాలను రూపొందించి ఆర్థికంగా చేయూతనివ్వడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా కూడా ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశాన్ని ప్రధానంగా భాగస్వామ్యంగా ఉండే తెలుగుదేశం పార్టీ
ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికి ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దేవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారికి దీర్ఘాయుష్ను ప్రసాదించాలని బీసీల సంక్షేమ సంఘం తరఫున భగవంతుని ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బీసీ వర్గాలందరూ కూడా సద్వినియోగపరుచుకొని అటు పార్టీకి బీసీ వర్గాల అండదండగా గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నుదండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి బీసీ వర్గాలందరూ కూడా సంఘటితంగా పనిచేయాలని కూడా బీసీ వర్గాలను పిలుపునిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ పరంగా హృదయపూర్వకంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.